హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిన్న వచ్చేసి అయోధ్య రామ మందిరంలో రాముని యొక్క ప్రాణప్రతిష్ఠ జరిగింది కదా, అయోధ్య టెంపుల్కి సంబంధించి. సో దానికి సంబంధించి ఒక వివాదాస్పదమైనటువంటి అంశం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అంశం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అనమాట. సో మన పోటీ పరీక్షలకి చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ అయోధ్య రామ మందిర్కి సంబంధించిన రిలేటెడ్ థింగ్ అనమాట, హిస్టరీకి సంబంధించి. ఇక్కడ ఏమైందంటే అయోధ్య రామ మందిర్ని ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కదా, దానిని శంకరాచార్యస్ అనే వాళ్ళు వ్యతిరేకించారనమాట. అసలు ఎవరు ఈ శంకరాచార్యస్ అనే వాళ్ళు? మన దేశంలో మొత్తం వచ్చేసి నలుగురు ఉంటారు. వీళ్ళు పీఠాధిపతులు అనమాట. కొన్ని ఆశ్రమాలకి మఠాధిపతి అనమాట. 4 మఠాలు ఉంటాయి మన దేశంలో, చాలా పెద్ద మఠాలు అవి. ఆ మఠాధిపతికి సంబంధించిన అంటే మన సనాతన ధర్మంలో, హిందూయిజంలో వాళ్ళు చాలా హైయెస్ట్ పొజిషన్లో ఉన్నారు నలుగురు. వాళ్ళైతే వ్యతిరేకించడం జరిగింది. సో వాళ్ళు ఎవరు, ఎందుకు వ్యతిరేకించారు, వాళ్ళకి ఎంత అంటే వాళ్ళు ఎందుకు అంత పెద్ద స్థాయిలో ఉన్నారని కూడా ఇప్పుడు మనం చూద్దాము. ఇది మనకి భక్తి మూమెంట్ ఉంది కదా, హిస్టరీలో భక్తి మూమెంట్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. ఈ భక్తి మూమెంట్కి రిలేటెడ్ అనమాట ఇదంతా కూడా. ఇప్పుడు దీని గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఇలానే నేను న్యూస్లో ఉన్నటువంటి థింగ్స్ అన్ని తీసుకొని షార్ట్ అండ్ స్వీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో పెడుతూ ఉంటాను, ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు మనం చూద్దాం అసలు ఈ 4 శంకరాచార్యులు. సో నలుగురు శంకరాచార్యులు ఎవరో చూద్దాము. ఇక్కడ చూడండి, మనం ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి తీసుకున్నాం ఇది. సో ఇక్కడ వచ్చేసి శంకరాచార్యస్ అని చెప్పారు కదా, వీళ్ళు ఎవరంటే మొత్తం వచ్చేసి నలుగురు అనమాట. అంటే 4 మఠానికి సంబంధించినటువంటి పీఠాధిపతులు. ఇక్కడ చూస్తే మామూలుగా ఈ 4 మఠాలు ఎప్పుడు స్థాపించారంటే మనకి శంకరాచార్యులు ఇక్కడ మీద కనిపిస్తుందా, శంకరాచార్యులు, ఆది శంకరాచార్యులు ఈ 4 మఠాలను అయితే స్థాపించారు అనమాట. అంటే 4 దిక్కులో 4 అనమాట. సో 4 దిక్కుల 4 మఠాలను అయితే స్థాపించారు. నార్త్, సౌత్ అండ్ ఈస్ట్, వెస్ట్ అయితే స్థాపించారు అనమాట. మనం ఇక్కడ చూసుకుంటే చూడండి, ఫస్ట్ ద్వారకా. ఇక్కడ ద్వారకా ఉంది కదా, ఈ ద్వారకా అనేది వెస్ట్ సైడ్ అనమాట. సో వెస్ట్ సైడ్ గుజరాత్లో స్థాపించారు. సో గుజరాత్లోని వెస్ట్ పశ్చిమాన స్థాపించారు. తర్వాత మనము ఈస్ట్ వైపు చూసుకుంటే ఇది వచ్చేసి పూరి అనమాట, జగన్నాథ్ పూరి ఉంది కదా, ఇది ఈస్ట్. అంటే మనకి ఎక్కడంటే ఒడిస్సా రాష్ట్రంలో ఉంటుందన్నమాట. సో ఈస్ట్ వైపు చూసాం కదా. ఇప్పుడు నార్త్ చూసుకుంటే మనకి ఏంటి, జోషిమఠ్ అంటే బద్రీనాథ్ కూడా పిలుస్తాము. సో బద్రీనాథ్ ఇది ఉత్తరాఖండ్లో ఉంటుందన్నమాట, ఇదొకటి. తర్వాత శృంగేరి అంటే మనకి సౌత్ సైడ్ కర్ణాటకలో ఉంటుందన్నమాట. ఇలా 4 మఠాన్ని ఆది శంకరాచార్యులు అయితే స్థాపించారన్నమాట. సో ఆ 4 మఠాధిపతులు ఉన్నటువంటి హెడ్ మఠాధిపతులనే మనం ఇప్పుడు ఈ అయోధ్య రామ మందిర్ని అయితే వ్యతిరేకించారని చెప్పేసి వస్తుందన్నమాట. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇవన్నీ ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారంటే ఆది శంకరాచార్యులు దీని అయితే ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. అర్థమైంది కదా. ఇలా మనకి ఈ 4 మఠాధిపతులు ఈ అయోధ్య రామ మందిర్ ప్రాణప్రతిష్ఠని అయితే ఇన్విటేషన్ని, సో వాళ్ళు వ్యతిరేకించిందంటే ఇన్విటేషన్ అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళు వ్యతిరేకించిందంటే ఇన్విటేషన్ అయితే వ్యతిరేకించారు. ఇక్కడ మనం చూసుకుంటే 14th సెంచరీ కంటే ముందు దీనికి సంబంధించి క్రూషియల్ రోల్ ఇన్ ది ప్రిజర్వింగ్ ది శంకరాచార్యాస్ ట్రెడిషన్ టుడే అనమాట. అంటే ఆది శంకరాచార్యులకు సంబంధించిన ట్రెడిషన్ని వీళ్ళు ఇంకా మఠాల ద్వారా కాపాడుతూ అనమాట. సో మఠాల ద్వారా అయితే కాపాడుతూ ఉన్నారని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం చూద్దాం అసలు ఆది శంకరాచార్యులు ఎవరు, సో ఈ మఠాలను ఎందుకు స్థాపించారు, ఇదంతా కూడా మనం చూస్తే ఈయన హిందూయిజంలో ఒక చైతన్యం అనేది తీసుకొచ్చారనమాట. సో హిందూ మతంలో ఒక చైతన్యం అనేది తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఆది శంకరాచార్యులు గారు కేరళలోని కెలాడి అనే ప్రాంతంలో జన్మిస్తారు. సో 8వ సెంచరీలో అంటే 8వ శతాబ్దంలో ఈయన ఒక సన్యాసిగా ఆయన జన్మిస్తారు. తర్వాత సన్యాసిగా మారి దేశమంతా ప్రపంచ స్థాయిలో హిందూ మతం యొక్క రివాల్ గురించి అయితే ఈయన కృషి చేస్తారనమాట. దేశమంతా తిరుగుతారు. అయితే ఇక్కడ మనం చూస్తే ఈయన జన్మించిన స్థానం చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా. కెలాడి, అది కెలాడి వచ్చేసి కేరళలో ఉంటుంది. అయితే ఈయన వచ్చేసి ఇక్కడ చూడండి, లెజెండ్ సేస్ ది క్రొకోడైల్ కాట్ ఇన్ ది యంగ్ శంకర ఇట్ ప్రామిస్ టు ది రిలీజ్ హిమ్ ఓన్లీ ఇఫ్ ఈజ్ మదర్ అలో టు హిమ్ ది ఎంబ్రాస్ ది సన్యాసు. సో ఇది ఒక చిన్న స్టోరీలా ఉంటుంది, ఇది పక్కన పెట్టేద్దాము. మనం ఇక్కడ చూసుకుంటే సో ఆఫ్టర్ షీ రిలక్టెంట్లీ అగ్రీడ్ శంకర స్వామ్ అషోర్ అండ్ ది సబ్సిక్వెంట్లీ లెఫ్ట్ ది హోమ్ అండ్ బికేమ్ ది సన్యాసి. అంటే ఈయన చిన్నప్పుడు ఒక క్రొకోడైల్ పట్టుకోవడం ఇట్లాంటి స్టోరీ ఉంటుంది. తర్వాత ఆయన ఫైనల్గా వచ్చి సన్యాసి అయితే అవుతాడు అనమాట. సో సన్యాసి అయితే అవుతాడు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూడండి, హీ ట్రావెల్డ్ ఎక్స్టెన్సివ్లీ ఛాలెంజింగ్ ఫిలాసఫికల్ ట్రెడిషన్స్ ఎస్టాబ్లిషింగ్ మఠాస్. అంటే దేశమంతా ఈయన దేశయాటన చేసి హిందూయిజాన్ని అయితే చైతన్యం తీసుకొస్తానని చెప్పాను కదా. అలానే ఈయన అద్వైత వేదాంత, సో అద్వైత ఫిలాసఫీని తీసుకొస్తాడు. అంటే అద్వైత అంటే 2 కాదు అని, అంటే ఏంటి, మోనోథిజం అనమాట. సో ఒకే విధం, సో ఒకే దేవుడు, ఇట్లా మోనోథిజం అయితే ఈయన ప్రీచ్ చేస్తారనమాట. అంటే వాటిని చెప్తాడు. అద్వైత ఫిలాసఫీ ఎవరు తీసుకొచ్చారంటే ఆది శంకరాచార్యులు తీసుకొస్తారు. మన కేదార్నాథ్ దగ్గర కూడా ఒక పెద్ద విగ్రహాన్ని అయితే స్థాపించారు. ఆది శంకరాచార్యులకు సంబంధించిన విగ్రహాన్ని అయితే స్థాపించడం జరిగింది. సో దీని గురించి కూడా చూసుకోండి. ఇది ఓవరాల్గా ఆది శంకరాచార్యులకు సంబంధించింది. మీరు ఇలానే నెక్స్ట్ ఫిలాసఫీస్ ఉంటాయి కదా, మిగతా ఫిలాసఫీస్ ఉంటాయి. సో ఆ శుద్ధాద్వైతం అంటే ఏంటి, ద్వైతం అంటే ఏంటి, విశిష్టాద్వైతం అంటే ఏంటి, అవన్నీ ఎవరు ప్రీచ్ చేస్తారు, ఇవన్నీ చూసుకోండి. సో ఇంకొకసారి చెప్తున్నాను స్టూడెంట్స్ మీకు అందరూ కూడా,
భక్తి మూమెంట్తో పాటు సూఫీ మూమెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా. ఇదంతా మనకి మిడివల్ ఇండియాలో వస్తుంది. సో అంటే మనకి మధ్యయుగ భారత చరిత్రలో అడుగుతారు. దీని గురించి అయితే క్లారిటీగా చూసుకోండి. సో దీంతో పాటుగా ప్రతి ఒక్కరూ మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు ప్రతి మంత్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. చాలా 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 బిగ్ డిస్కౌంట్స్లో మన కోర్సెస్ అన్నీ కూడా ఉన్నాయి. తక్కువ ప్రైస్లోనే ఇలానే ప్రతి కంటెంట్ను కూడా మీకు ఏ సబ్జెక్ట్ అయినా సరే, అది హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఏ సబ్జెక్ట్ అయినా సరే ఇలానే షార్ట్ అండ్ స్వీట్ లెక్చర్స్ ఉంటాయి. 2 hours 3 hours తీసుకొని మీ టైం అనేది వేస్ట్ అవ్వదు. అలానే స్క్రాప్ అనేది చెప్పకుండా, సుత్తి లేకుండా, సూటిగా మీకు ఎగ్జామినేషన్ పరంగా అవసరమైన కంటెంట్ అనేది మన కోర్సులో ఉంటుంది. అలానే మన టెస్ట్ సిరీస్లు కూడా చాలా లాజికల్గా, ట్రిక్కీగా ఉంటాయి. క్వశ్చన్స్ మీకు చాలా కొత్త విషయాలు అయితే నేర్పిస్తాయి. మీరు స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలాంటివి, ఫేర్ ఆఫ్ ది క్వశ్చన్స్, మీ ప్రిపరేషన్ సరిగా లేకుండా మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ కూడా మన యాప్లో అయితే ఉంటాయి. చూడండి, చాలా తక్కువ ప్రైస్లో అందరికీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో చాలా ఆఫర్స్లో ఉన్నాయి ఇప్పుడు ఇమీడియట్గా మీరు మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఎన్రోల్ అవ్వండి. అలానే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి పెడుతూ ఉంటాము. సో మన టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి కొన్ని, ఆ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. మీకు చాలా వరకు అయితే హెల్ప్ అవుతుంది. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి అనమాట. వార్తలో ఉన్నటువంటి అంశానికి సంబంధించింది, అయోధ్య రామ మందిర్కి సంబంధించి. సో నెక్స్ట్ క్లాస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలు, వార్తలో ఉన్న అంశాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో దీంతో పాటుగా మీకు సబ్జెక్టులో ఉండే కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జామ్ టిప్స్ అన్ని కూడా మన ఛానల్లో పెడుతూ ఉండడం ఫాలో అవుతుండండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఏమైనా పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా మన ఛానల్ నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మన యాప్ గురించి కూడా మీకు నచ్చితే చెప్పండి. ఇది ఓవరాల్గా ఇవాల్టి క్లాసు. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.